హలో గాయ్స్! వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేవరెట్ ఒకానొక టైంలో శ్రీహాను, శ్రీ సత్య, రేవంత్ ఫేవరెట్. ఈ ఒక ఎయిత్‌లోనేమో యష్మి, ప్రేరణ వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ చాలా ఇష్టం ఉండేది. చాలా చాలా బాగుండేది. చాలా నచ్చుతుండే. ఆ! తర్వాత కానీ ఒక ఆడదానికి ఆడదే శత్రువు అంటే వీళ్ళిద్దరు నిరూపించారనుకోండి. నిజంగా ఎంత వరస్ట్‌గా ఒక అందరూ ఒకటే ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేయాలని నేనెప్పుడు చెప్పను. ఇప్పుడు నీకు ఒకరు నచ్చొచ్చు, నాకొకరు నచ్చొచ్చు, ఒకరికి ఒక్కొక్కరు నచ్చొచ్చు. కానీ ఒక ఒక లైవ్ పెట్టుకొని ఆ లైవ్‌ల ఒకరికి సపోర్ట్ చేయండి కాదని చెప్పను. ఓకే. 'రితు రాయల్' గూడా ఆవిడ గూడా ఓకే. కన్నడ, తెలుగు అవన్నీ ఎందుకండి. కన్నడ అయినా, తెలుగైనా ఎవరైనా ఓకే. ఇక్కడొచ్చి వాళ్ళున్నారంటే, ఆ అమ్మాయి ఎంత పద్ధతిగా బట్టలు 'బిగ్ బాస్' హౌస్‌లో చాలా ఈ 'బిగ్ బాస్ 9' చాలా పద్ధతిగా బట్టలన్నీ యేసుకునేది తనుజ. ఈ 'బిగ్ బాస్ 9' వచ్చిన వాళ్ళందరూ చాలా మంచిగా పద్ధతిగా యేసుకున్న బట్టలంటే 'బిగ్ బాస్ 9' అంతకన్నా ముందు ఓకే. బట్టలు నన్నొద్దు 100%. కానీ ఆడదానికి ఆడదానే శత్రువు అంటే ఈ యష్మి లైవ్‌ల ఎంత వల్గారిటీ మాట్లాడింది. ఎంత వల్గర్ మాటలు మాట్లాడింది. అమ్మో దేవుడా! ఏంది అనిపిస్తుంది. శ్రీ సత్య కూడా ఇప్పుడు మీకు ఒక పర్సన్ నచ్చినప్పుడు ఆ పర్సన్‌ని మీరు సపోర్ట్ జేసుకోండి. కాదని అనను. వేరే అమ్మాయి వచ్చి ఆమె చేసిన ఒక సీరియల్ గురించి అనడం అయితే చాలా తప్పనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.